వెళ్ళరీనా? రెస్ట్ రూమ్కి వెళ్ళి ఉంటారు బంటూ. కూర్చో. మీరు కూర్చున్నారుగా, చాలు. సో సో సార్ అంబులెన్స్ ఫోన్ చేయనా? అంబులెన్స్ కాదు, కార్ డ్రైవర్కి ఫోన్ చేయండి. మెట్లెక్కడా? బంటూ ఏమైంది బా? ఏమన్నా బతికే ఛాన్స్ ఉందా? దేవుడి దిగి రావాలా? ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నాడు బా? జరగండి, గాలాన్ని ఇవ్వండి. వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయనా? ఇప్పుడు కాదు, తర్వాత. సార్ సార్ మన కారు బా. మనమే కదా పొడిచింది, పోనీ. ఛాన్స్ లేదన్నావు. నువ్వు దేవుడు లేడన్నావు. సార్ సార్ నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాను. ఆమా, ఉండండి ఒక్క నిమిషం. రామచంద్ర, మీకు పరిచయం ఉందా? ఏమైందనా? అక్కడ ఎవరో చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ. ఏం కంగారు పడద్దు, బానే ఉన్నారు, భయపడద్దు. నాన్న? మా నాన్న? అంత లేదు, కాదు. మా నాన్న ఆయన అక్కడ అటు. చెప్పండి. మీ నాన్న కాదు, మీ నాన్న మీరు కాదంటే అయిపోలే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సార్ మీరు కూర్చోండి సార్, మేడం వచ్చారేమో చూసేస్తాం. వాడు మీ నాన్న కాదు.
వాడు వాడు మీ నాన్న కాదు. సరే కానీ మీరు ఎక్కువ మాట్లాడదు, మీకు కొంచెం బాగాలేదు. నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకోస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. మాట్లాడదు. వాడు మీ నాన్న కాదు. వాడు వాల్మీకి. మా నాన్న మీకు తెలుసా? వాల్మీకి మీ నాన్న కాదు. వాల్మీకి మీ నాన్న కాదు. రామచంద్ర మీ నాన్న. అంటే అర్థం కాల. అవును, నువ్వు ఈ రామచంద్ర కొడుకువి. నేనే నిన్ను మార్చాను. నువ్వు పుట్టిన వెంటనే కదలలేదు. ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే నీ పేరేంటి? బంటు. రాజువి నువ్వు. పరుపుల మీద తీసి పాత బొంతల మీద నేనే పడుకోబెట్టే నన్ను కాల్ చేస్తుంది. ఆ నిజం నాకు ఆ భగవంతుడికి తెలుసు. అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేనే చెప్పాలి. పిలు రాజు, మీ నాన్న పిలు. రాజువి పిలు. రామచంద్ర పిలు. లోపల పేషెంట్ ఇక్కడ ఉన్నారండి. సిస్టర్ ఏం చేస్తున్నారు మీరు? ఎవరు పట్టించుకోరా? ఈ పేషెంట్ ఇక్కడ ఎందుకు ఉంది? డాక్టర్ భాస్కర్ రెడ్డి ఉన్నారా? క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేద్దాం. హలో, అమ్మాయి వచ్చేస్తున్నాడు సార్. డాక్టర్స్ తో మాట్లాడానమ్మా. హార్ట్ కేం కాలేదు, కొంచెం బ్లడ్ లాస్ అంతే. త్వరగా రికవర్ అయిపోతారని చెప్తున్నారు. ఇష్యూస్ ఏం లేవు, అన్ని క్లియర్ చేశాం. ఏం లేదంట వెంట కాశీ. వాట్ అబౌట్ సెక్యూరిటీ? బంటు ఎవరు? బంటు, హీ వర్క్స్ ఇన్ మై ఆఫీస్. మొన్న మా బావ తెగ చెప్పేస్తున్నాడు నీ గురించేనా? యాక్చువల్లీ అంకుల్ ని సేవ్ చేసింది ఇతనే. మొన్న హోటల్ కూడా వచ్చాడు. చూడలేదు. కింద ఉండమను, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్ బంటు.
డీసీపీ గారు మాట్లాడాలంట. థ్యాంక్ యూ రామా. జస్ట్ 1 సెకండ్. పెద్దవాళ్ళు అంతేరా, మనం ఎంత చేసినా ఎక్కడ ఉండాలో అక్కడే పెడతారు. మన బతుకులు గేట్ బయటే.